యెస్. మ్యామ్ మార్కెట్ గనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది వాలటాలిటీ ఉంది. ఈరోజు అవును. మన మార్కెట్ అనేది కొంచెం బుల్లిష్ నేచర్‌లో కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మనం కొన్ని సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఏ సెక్టార్స్ అనేది ఇప్పుడు బుల్లిష్‌గా కనిపిస్తుంది మీకు? అంటే మనం ఓవరాల్‌గా మార్కెట్స్ గురించి మాట్లాడితే కొంచెం ఒక రేంజ్ బౌండ్ అంటే ఆల్‌మోస్ట్ ఒక 23,000, 24,000 ఈ మధ్యలో ఒక రేంజ్ బౌండ్ లాగా. సో, డెసిసివ్‌గా ఎటువైపు వెళ్ళట్లేదు. సో, ఇట్ ఈస్ స్టక్ బిట్వీన్ 23,200, 24 మధ్యలోనే మార్కెట్స్ ఈ విధంగా మనకి రేంజ్ బౌండ్‌లో ఉండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే పూర్తిగా ఇక యుద్ధం తగ్గిపోయింది అనగానే మార్కెట్స్ కొంచెం పాజిటివ్‌గా ఇప్పుడు మీరు ఈరోజు చెప్పినట్టుగా కొంచెం పాజిటివ్‌గా వెళ్ళడము, ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం $104కి రావడము, అలానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మనకి రూపీ కూడా 96, 95కి ఈ విధంగా రావడం అనేది ఒకసారి ఏదైతే ఈ పాజిటివ్ న్యూస్ అంటే గ్లోబల్ మార్కెట్స్. అంటే ఇప్పుడు మార్కెట్‌ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదేంటి గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు ఎన్‌విడియా మంచి రిజల్ట్స్ వచ్చింది. సో, యూఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. అలానే ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉంటాయో, ఇమ్మీడియేట్‌గా ఇండియన్ మార్కెట్స్ కూడా ఆ విధంగా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నాయి. రూపీకి బాగా రెస్పాండ్ అవుతున్నాయి. వెన్ ద రూపీ ఈస్ గెట్టింగ్ మోర్ లో ఎప్పుడైతే రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతుందో, ఆ రోజు మార్కెట్స్ నెగెటివ్‌గా వెళ్తుంది. ఎప్పుడైతే రూపీ అనేది ఎప్పుడైతే మనకి కొంచెం రికవరీ వచ్చింది. ఈరోజు రూపీ అనేది కొంచెం డాలర్‌కి అగైనెస్ట్‌గా రికవరీ వచ్చింది అనగానే కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తుంది. అలానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం ఆగడం లేదండి. సో, ఎంత రికవరీ వచ్చినా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం కంటిన్యూస్‌గా జరుగుతుంది. సో, ఈ విధంగా మార్కెట్స్ ఒకరోజు ఏంటంటే మనకి ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటి? కొంచెం టెన్షన్స్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇరాన్ కొంచెం తగ్గింది. అని ఎప్పుడైతే న్యూస్ రాగానే కొంచెం మార్కెట్స్ అంటే ఈ విధంగా మార్కెట్స్ అన్నీ కూడా ఈ 4, 5 ఇష్యూస్‌కి బాగా రెస్పాండ్ అవుతుంది. సో, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయమనే చెప్తూ ఉంటాము. డోంట్ లీవ్ ద మార్కెట్స్ అలా అని ఓవర్ బయింగ్ కానీ, లేకపోతే పానిక్ సెల్లింగ్ కానీ ఇలాంటివేమీ చేయొద్దు. బట్ ఏవైనా మంచి వాల్యుయేషన్స్ అలా అని అన్ని స్టాక్స్ చాలా తక్కువ రేటుకి వాల్యుబుల్‌గా ఉన్నాయంటే లేవండి. చాలా వరకు కొన్ని స్టాక్స్ ఇప్పటికి కూడా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి.